హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, సో మీరు నేను అనుకున్నట్టుగానే జీబీ వాట్సాప్కి అయితే స్టిక్కర్స్ అయితే యాడ్ అవుతున్నాయి అనమాట. సో నాకైతే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. సో నేను ఆల్టర్నేటివ్గా ఎలా చేసుకోవాలని చెప్పాను, కానీ జీబీ వాట్సాప్ స్టిక్కర్స్ ఎలా యాడ్ చేసుకోవాలని అయితే చెప్పలేదు నేను ఇప్పటివరకు. సో దాంట్లో అయితే చాలామంది కామెంట్ చేశారు. సో బ్రో, ఇది ఎవరికైనా తెలుసు, రెగ్యులర్గా ఉన్నది. సో స్టిక్కర్స్ యాడ్ చేసే విధానం ఏమైనా ఉంటే చెప్పు బ్రో, ఇలా కాదు అని చెప్పారు. సో ఇన్ని రోజులకి నాకు ఒక మెథడ్ అయితే దొరికింది. సో ఇది సింపులే, యాడ్ చేసుకోవడమే, బట్ కాకపోతే దొరికింది కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? సో చాలామంది కామెంట్ చేశారు కాబట్టి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో చూడండి, ఇక్కడ నేను మీకు ఒక వర్షన్ అయితే చూపిస్తాను. సో మీరు ఆ వర్షన్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ 3 బటన్స్ అయితే ఉంది కదా. సో 3 బటన్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ అలెక్స్ మోడ్స్ అని అయితే ఉంది కదా. అలెక్స్ మోడ్ అయితే ఉంది కదా. సో దీంట్లోకి వచ్చిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ అబౌట్లోకి వెళ్తే జీబీ వాట్సాప్ వర్షన్ 11.00. ఓకేనా? సో ఈ వర్షన్ ఒకవేళ మీకు స్టిక్కర్స్ కావాలనుకుంటే మీ వాట్సాప్లో ఉన్న ఫైల్స్ అన్ని బ్యాకప్ చేసుకొని ఈ వర్షన్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఎలా చేద్దాం అనేది అయితే చూపిస్తాను చూడండి. సింపుల్ అనమాట, రెగ్యులర్ లాగానే. సో ఇప్పుడు నేను వచ్చేసి మీకు ఇక్కడ స్టిక్కర్ బాబాయ్ ఆప్ అయితే చూపిస్తున్నాను కదా. సో ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి ముందుగా. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొన్ని అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ పెళ్లి చూపులు 2.0. సో డౌన్లోడ్ చేసేసి ఇక్కడ జీబీ వాట్సాప్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇది ఫేక్ కాదు, నిజంగా చూడండి. ఓకేనా? జీబీ వాట్సాప్ దాని మీద క్లిక్ చేసి యాడ్. చూడండి, పెళ్లి చూపులు 2.0 హ్యాస్ బీన్ యాడెడ్ టు జీబీ వాట్సాప్. ఓకేనా? సో ఇంకొన్ని అయితే యాడ్ చేద్దాం. బండ్ల గణేష్ గారిది. ఓకేనా? ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి జీబీ వాట్సాప్ యాడ్. సో ఓకేనా? సో ఇప్పుడు నేను జీబీ వాట్సాప్ ఓపెన్ చేసేసి మీకు అది చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ జీబీ వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది కదా. సో చూడండి, ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇది వచ్చేసి నా ఐడియా నెంబర్ అనమాట. సో దీంట్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఈ నెంబర్కి అయితే పంపిస్తాను. ఓకేనా? చూడండి, ఇక్కడ ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసేసి మనకు నార్మల్గా అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ థర్డ్ వన్ అయితే కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే చూడండి, ఇంతకుముందు మనం బల్ల గణేష్ గారు అయితే చేసాం కదా, సోషల్ మీడియాది అనమాట. సో అయిపోయాయి. సో ఇలాంటివి అయితే చూడండి ఒకసారి. ఇదైతే మీకు జెన్యున్గా చూస్తాను, బట్ రావట్లేదని మాత్రం అనకండి. ఎందుకంటే మేము చెప్పిన వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇదైతే అవైలబుల్గా వస్తాయి. సో ఇంతకుముందు వర్షన్లలో లేవు అనమాట. నేను చాలా వాట్సాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని అన్ఇన్స్టాల్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఏ దానికి వర్క్ అవుతుంది అవ్వట్లేదు అని, బట్ దీంట్లో అయితే వర్క్ అయిందనమాట. సో ఎవరికైనా ఈ స్టిక్కర్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు వర్షన్ 11.00 అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో నేనైతే ట్రై చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి లింక్. సో లేదంటే మీరే వెళ్ళేసి క్రోమ్ బ్రౌజర్లో వచ్చేసరికి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చిందైతే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.